హలో చిరంజీవి గారు. హాయ్ నారాజ్ గారు. మేధా ఈజ్ ఇంగ్లీష్ బుక్ ఇవాళ చాలామంది బల్క్లో ఆర్డర్ తీసుకుంటారు. అంటే స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, కొంతమంది స్టూడెంట్స్కి స్కిల్స్ చాలా అవసరం కాబట్టి ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్లో ముఖ్యంగా వాళ్ళకు ఉండేటువంటి స్కిల్స్ని పెంచడానికి కూడా ఈ బుక్ బేసిక్ ఏవైతే టర్మ్స్ ఉంటాయో అవి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు వాళ్ళ బల్క్లో తీసుకోవడానికి కింద కామెంట్ బాక్స్లోనే పెడుతున్నారు. సో మీకు ఎవరికైనా స్కూల్స్, కాలేజెస్ వాటిల్లో కావాలనుకున్నా సరే, లేదా కార్పొరేట్ కంపెనీస్ వాటిల్లో సో ట్రైనర్ ప్రోగ్రామ్ వంటివి కావాలి అనుకున్నా కూడా, ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎవరైనా సరే ఒక బల్క్ ఆర్డర్లో పెట్టి స్టూడెంట్స్కి ఇవ్వాలి అనుకున్నా కూడా ఇటువంటి బుక్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. ఆ క్వశ్చన్ కూడా ఎవరైనా సరే క్వశ్చనర్ చేయాలి అని అంటే ఎలా, ఏ విధంగా ఉండాలంటారు? ఎందుకంటే ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. రెగ్యులర్ హ్యాబిట్స్లోనే అదొక ప్రతి చోట వాడుతూనే ఉంటాము. ఆ క్వశ్చనర్తోనే ఏదైనా స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి. ఎలా సార్ అది? మెయిన్గా క్వశ్చనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ అన్ ఆర్ట్. లైక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మీరు తీసుకున్నట్లయితే ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్న వాళ్ళు కానీ, మామూలుగా కానీ, ఆ డే టు డే లైఫ్ కాన్వర్జేషన్లో చాలామంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు అంటే క్వశ్చన్స్ అడగడంలో. ఎందుకు అంటే జనరల్గా ఈ క్వశ్చన్స్ అసలు కాన్వర్జేషన్లో మన ఇంగ్లీష్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నప్పుడు ఏ ప్లేస్లో వస్తాయని కనుక మనం తీసుకుంటే, జనరల్ కాన్వర్జేషన్లో ఎక్కడైనా తీసుకోండి, మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు మీకు అందులో ఫస్ట్ ప్లేస్లో ఆన్సర్స్ చెప్పడం ఉంటుంది. అవునండి. సమాధానాలు చెప్పడం అనేది ఫస్ట్ ఉంటుంది. ఆ సెకండ్ ప్లేస్లో మనం అతి ఎక్కువగా వాడే సెంటెన్స్ ఏంటంటే క్వశ్చన్స్ చేయడం. క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్, క్వశ్చన్స్. మామూలుగా టెన్స్ని బట్టి ఇప్పుడు సమాధానం చెప్పడం ఎలా ఉంటుంది అంటే, నేను కాన్వర్జేషన్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను, గ్రామర్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను చెప్పే ఈ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది టెన్స్తో సంబంధం లేదండి. ఇంగ్లీష్ భాష మొత్తంలో మీరు ప్రజెంట్ టెన్స్ తీసుకోండి, పాస్ట్ టెన్స్ తీసుకోండి, ఫ్యూచర్ తీసుకోండి, హెల్పింగ్ హౌస్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి, ఎనీ సెంటెన్స్ యూ స్పీక్, ఫస్ట్ మనం ఆన్సర్స్ చేయడం నేర్చుకోవాలి. ఈ ఆన్సర్స్ చేయడం అనేది అందరికీ కామన్ కావచ్చు. దీన్ని క్వశ్చన్స్ చేయాలనుకున్నప్పుడు బేసిక్గా ఒక లాజిక్ ఉంటుంది. ఇది మనం మిస్ అయిపోతూ ఉంటాం. క్యాజువల్ కాన్వర్జేషన్ చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను. You are able to understand my class? Yes. I'm explaining well? Yes. And we are discussing this questions and all the people are watching. Yes. ఇట్లా నేను మాట్లాడాను కదా. ఇప్పుడు నేను మాట్లాడిన వాటిలో ఫస్ట్ లాస్ట్ సెంటెన్స్ తప్ప మిగతా 4 సెంటెన్స్లు గ్రామటికల్గా తప్పండి. నేను యు ఆర్ ఫాలోయింగ్ మీ, యు ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, యు ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అన్నాను. ఇది తప్పది. యాక్చువల్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇప్పుడు నేనేమన్నాను, యు ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అన్నాను. ఇది యు ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అనేది అది ఆన్సర్ అండి. కానీ నేను ఏం చేసా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, యు ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, రైట్, యు ఆర్ స్కోల్డింగ్ మీ, యు ఆర్ బ్లేమింగ్ మీ అన్నాను. ఇవన్నీ క్వశ్చన్స్ కాదు, ఇవి యాక్చువల్గా ఆన్సర్స్. కానీ నేను ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా క్వశ్చన్ లాగా అడిగాను. ఇవి గ్రామటికల్గా అయితే తప్పు. ఇప్పుడు యు ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, యు ఆర్ బ్లేమింగ్ మీ అనేది మనం కరెక్ట్ చేయాలి అంటే, ఆర్ యూ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్, ఆర్ యూ బ్లేమింగ్ మీ, ఆర్ యూ డిస్కసింగ్ దిస్ విత్ మీ, ఇలా అనాలి. క్వశ్చన్స్లో బేసిక్ లాజిక్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని సబ్జెక్టుకు ముందు పెట్టడం అనేది రావాలి. అయితే క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకుని సబ్జెక్ట్ ముందు పెట్టి ఈ క్వశ్చన్స్ చేయడం అనేది చాలామందికి రాదు. ఇప్పుడు మనం వస్తాం, రాగానే యు ఆర్ వెయిటింగ్ హియర్ అంటాను. యు ఆర్ వెయిటింగ్ హియర్ అనేది తప్పు. ఆర్ యూ వెయిటింగ్ హియర్? కొన్నిసార్లు అంటాం యూ హ్యావ్ టేకెన్ లంచ్ అంటారు. యూ హ్యావ్ టేకెన్ లంచ్ అనేది తప్పండి. హ్యావ్ యూ టేకెన్ లంచ్? ఓకే. అంటే ఈ క్వశ్చన్స్ చేయడం రావాలి అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళ ఆ సెంటెన్స్లో ఉన్న టెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయగలగాలి. ఆ టెన్స్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్కి ముందు, ఆ సబ్జెక్ట్కి ముందు, నౌన్ అయితే నౌన్, దానికి ముందు వాడడం అలవాటు చేసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇది ఆఫ్షూట్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్. అలా కాకుండా బేసిక్ లాజిక్ ఇంకోటి ఉంటుంది. మెయిన్గా ఎక్కడ తప్పులు చేస్తారు అంటే, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు WH వర్డ్స్ అని ఉంటాయి. WH వర్డ్స్, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్. ఇంకొక వర్డ్ ఉంటుంది హౌ. ఈ 9 పదాలండి. ఇందులో 8 WH వర్డ్స్ ఉంటాయి. వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్ అండ్ హౌ. ప్రపంచంలో మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ కాదు ఏ భాషలో మాట్లాడినా ప్రశ్నించేప్పుడు ఈ 9 పదాలకి వెళ్ళి ఏదో ఒకటి వస్తుంది. అది బేసిక్ క్లాసిక్.
కాబట్టి ఈ 9 పదాలకి తెలుగు మీనింగ్ అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఏ భాష నేర్చుకుంటే ఆ మీనింగ్ తీసుకోవాలి. ముందు మీనింగ్ తెలియాలి. వాట్ ఏమిటి, వై ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, ఏ, హూ ఎవరు, హూస్ ఎవరి యొక్క, హూమ్ ఎవరిని, అండ్ ఫైనల్గా హౌ ఎలా. ఈ వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్, హౌ అనే 9 పదాలని కనుక మనం నేర్చుకుని ఉంటే ఈ పదాల తర్వాత ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వాడకుండా హెల్పింగ్ వర్బ్నే వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను అడుగుతున్నా, వాట్ యు ఆర్ డూయింగ్ హియర్, వై యూ కేమ్ హియర్, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అంటాం. వేర్ ఈజ్ గోయింగ్, వై దే ఆర్ షౌటింగ్ దేర్, వై దే ఆర్ షౌటింగ్ దేర్, ఇలా అన్నాను. ఇప్పుడు నేను చెప్పిన 4-5 సెంటెన్స్లు అన్నీ తప్పేనండి గ్రామర్లో, కానీ ఇవి మనం పట్టించుకోవాలనుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్లో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు కాంటెక్స్చువల్గా ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది అది ప్రశ్న అని, కాబట్టి వదిలేస్తుంటాం. కానీ పర్టికులర్గా కొందరు టీచర్స్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, 4 ట్రైనర్స్ కావచ్చు, పర్టికులర్గా కొందరు అదే పనిలో చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు అది లేకుండా ఉండాలి అంటే ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడైనా మనం హెల్పింగ్ వర్బ్ వాడడం అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ యు ఆర్ డూయింగ్ హియర్ అనద్దు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, ఏం చేస్తున్నారు మీరు, మీరు ఏం చేశారంటే వాట్ యూ డిడ్ అనకూడదు, వాట్ డిడ్ యూ డూ అనాలి. రేపు ఏం చేస్తారు అంటే వాట్ యూ విల్ డూ టుమారో, వాట్ యూ విల్ డూ అనకూడదు, వాట్ విల్ యూ డూ. వాట్ తర్వాత డూ, డస్, డిడ్, షెల్, విల్, కెన్, కుడ్, మే, మైట్, షుడ్, మస్ట్, వుడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షెల్, ఇట్లాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెల్పింగ్ వర్డ్స్ పెట్టడం అలవాటు చేసుకోవాలి. ముందు ఒక వర్డ్ వాట్ తీసుకోవాలి, వాటితో ఒక 2-3 రోజులు ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి అన్ని టెన్సుల్లో. లైక్ సే వాట్ డూ యూ లర్న్, వాట్ డస్ హీ స్పీక్, అండ్ వాట్ డిడ్ షీ సే, వాట్ విల్ హీ డూ, వాట్ షెల్ వి డూ, వాట్ ఈజ్ హీ డూయింగ్, వాట్ యామ్ ఐ టాకింగ్, వాట్ ఆర్ దే డూయింగ్. ఇట్లా వాటితోటి ఒక 2-3 రోజులు ఫుల్గా ప్రాక్టీస్ చేశాక అప్పుడు వాట్ ప్లేస్లో వై తీసుకోవాలి. వాట్, వై, వేర్, వెన్. ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి, విచ్ అనే ఒక పదం ఉంటుందండి. అవును. ఈ విచ్ తర్వాత జనరల్గా ఒక నౌన్ని వాడడం అలవాటు చేసుకుంటే మంచిది. అంటే కాంటెక్స్చువల్గా మీకు అక్కడ 4-5 ఆబ్జెక్టులు, విచ్ అంటే ఏది అని, అక్కడ 5-6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. యా, విచ్ డూ యూ వాంట్ ఫ్రమ్ దిస్, ఇందులో ఏది కావాలి, విచ్ డూ యూ సెలెక్ట్ అవుట్ ఆఫ్ దిస్, ఇట్లా అంటే పర్వాలేదు. కానీ అలా కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అడగాల్సి వచ్చినప్పుడు విచ్ ప్రోగ్రామ్ డూ యూ లైక్, ఓకే, విచ్ లాంగ్వేజ్ డూ యూ స్పీక్, విచ్ క్వశ్చన్ డూ యూ ఆస్క్, విచ్ లెసన్ డూ యూ టీచ్. ఇలా విచ్ తర్వాత ఒక నౌన్, అంటే మనం ఏ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామో, దేని గురించి మాట్లాడుతున్నామో దాన్ని మెన్షన్ చేయడం అలవాటు చేసుకోవాలి. విచ్ పర్సన్ డూ యూ లైక్, విచ్ యాక్టర్ డూ యూ లైక్, ఇట్లా. ఇంకో వర్డ్ ఉంటుంది విచ్, హూస్. ఈ హూస్ అనే పదంతో, హూస్ అంటే ఎవరి యొక్క, దీని తర్వాత కూడా ఒక నౌన్ వాడడం అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హూస్ హెల్ప్ డూ యూ టేక్, అంటే ఎవరి సహాయం తీసుకుంటావు, హూస్ హెల్ప్. హూస్ సపోర్ట్ డూ యూ టేక్, హూస్ గైడెన్స్ డూ యూ ఫాలో. ఇలా విచ్ తర్వాత, హూస్ తర్వాత ఒక నౌన్ వాడడం అలవాటు చేసుకోవాలి. ఇంకా హూ అనే పదం లాస్ట్కి ఉంటుంది. అది సిచ్యువేషన్ బట్టి మన హూ అంటే ఎవరుంటే అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. కాబట్టి హూ కమ్స్ హియర్, హూ గోస్ దేర్. ఎక్కువ మంది ఉన్నారనుకోండి, యా, హూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అమంగ్ ఆల్ ఆఫ్ హియర్. సో ఇట్లా హూ అన్న తర్వాత ఆ కాంటెక్స్ట్ బట్టి మనం హెల్పింగ్ వర్బ్ లేకుండానే డైరెక్ట్ ఫామ్ చేయొచ్చు. హూ అనే దానికి మాత్రం ఎక్సెప్షన్, అది లేకుండా కూడా మనం డైరెక్ట్గా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, అండ్ ఫైనల్ వర్డ్ ఇస్ హౌ. ఇవన్నీ బుక్స్లో ఉంటాయి, మీరు కావాలి అనుకుంటే రిఫర్ చేయొచ్చు. సార్ ఏ విధంగా అయితే యూస్ చేయొచ్చు అనేది చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. సార్, చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ క్వారీస్ పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ కింద కామెంట్ బాక్స్లో అయినా సరే. సో బ్రాండ్కి తగ్గట్టే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ ముఖ్యంగా ఇవాళ నాకు తెలిసే ఈజీ ఇంగ్లీష్ బుక్ సో చాలామంది తీసుకుంటున్నారు, అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ మీరు తీసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లోనే చాలామంది పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికోసం ఒకసారి మీకు మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది అడుగుతున్నారు. అండ్ ఎవరికైనా బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా రోజుకొకటి ఇందులో నుంచి తీసుకున్నా సరే మీరు నేర్చుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని మేధా ఇన్స్టిట్యూట్ కల్పించింది వాళ్ళ. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? క్లాసెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్, ఆఫ్లైన్?
అంటే ఇప్పుడు ఈజీ ఇంగ్లీష్ బుక్ తీసుకోవడం ద్వారా ఇది బేసిక్గా ఈ బుక్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ కోసం డిజైన్ చేసింది. అంత సింప్లిఫైడ్ వర్షన్ మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సూట్ అయ్యేలాగా అంటే సిస్టమేటిక్గా ఫైవ్ పార్ట్స్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇదేంటంటే సెల్ఫ్గా ఎవరిది వాళ్ళు ఇంగ్లీష్ భాష మీద అవగాహన పెంచుకొని సెల్ఫ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బుక్తో పాటు ఎవరైనా ఆన్లైన్ క్లాసులు మనకు త్వరలోనే దసరా పండుగ అయిపోగానే మనం న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ చాలా అడ్మిషన్స్ అయ్యి ఉన్నాయి, వెయిటింగ్లో ఉన్నారు. బికాస్ ఆఫ్ దిస్ వెకేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఎవరైనా కావాలనుకుంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 డైమెన్షనల్ అండి. అంటే క్యాజువల్గా కాకుండా ఫస్ట్ దాని ప్రత్యేకత ఏంటంటే అందులో చెప్పే ఫ్యాకల్టీ అంతా కూడా ట్రైన్డ్ బై మీ అండ్ సిలబస్ అంతా డిజైన్డ్ బై మీ. ఎక్సర్సైజ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, మొత్తం 3 డైమెన్షనల్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్, దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో ఈ 3 డైమెన్షనల్గా ఆన్లైన్ క్లాసులన్నీ యూనిక్గా డిజైన్ చేసాం. అంటే రోజు ప్రాక్టీస్తో పాటు కొన్ని వాళ్ళకి ఇన్ యాప్ ద్వారా మనం రికార్డెడ్ వీడియో లెసన్స్కి యాక్సెస్ ఇవ్వడం, ప్లస్ ప్రాక్టీస్ సెషన్స్ చేయించడం అన్నీ కూడా ఒక పక్కగా మీకు ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రజెంటేషన్ ఉండదు తప్పితే ఆల్మోస్ట్ ఇట్స్ ఈక్వల్ టు డైరెక్ట్ ట్రైనింగ్. ఓకే. అండ్ ఆన్లైన్ క్లాస్ కూడా అడ్మిషన్స్ అవుతున్నాయండి. వెరీ గుడ్ సార్. అండ్ కొంతమంది అయితే వర్క్షాప్స్ అడుగుతూ ఉంటారు, టీచర్స్ ముఖ్యంగా 2 days వర్క్షాప్, 3 days వర్క్షాప్స్. అంటే వాళ్ళకు ఉండేటువంటి వెకాబులరీని డెవలప్ చేయడానికి స్టూడెంట్స్ అతనికి చెప్పడానికి అని చెప్పేసి వర్క్షాప్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. స్కిల్స్ మీద సాఫ్ట్ స్కిల్స్ మీద కానివ్వండి, లేదంటే ఇంటర్ఫేస్ మీద కానివ్వండి. సో అవి కూడా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అని పెడుతున్నాం అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా స్కూల్స్ మనల్ని అప్రోచ్ అయ్యాయి. వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్కి మేము 2 day వర్క్షాప్ పెట్టి వస్తున్నాం ఆల్రెడీ. అంటే ఒక స్కూల్ అనుకోండి, ఆ స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ పిల్లల్ని ఒక 1 year పాటు వారానికి ఒక క్లాస్ పెట్టి ఎక్సర్సైజ్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఎలా మోటివేట్ చేసి స్కూల్ మొత్తం ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా తయారు చేయాలనేది దీని మీద టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అయితే ఇలా ఒక్కొక్క స్కూల్ ఇంట్రెస్టెడ్ స్కూల్ ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళకి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాం కదా. అలా కాకుండా మేము బయట వర్క్షాప్స్ కూడా చేస్తున్నాం, కామన్ వర్క్షాప్స్. అంటే ఒక స్కూల్ నుండి 2, ఇంకో స్కూల్ నుండి 2, ఇలా చాలామంది ట్రైనర్స్ వర్క్షాప్కి వస్తున్నారండి. అది కూడా మీకు ఈ ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విషయాలే మీరు బేసిక్ ఇంగ్లీష్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 జరుగుతాయి. సో రెగ్యులర్ ప్రాసెస్ అనమాట. ఎవరు ఎప్పుడైనా సరే కనెక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ట్రైనర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ మీద ఉంటుంది అండ్ స్పోకెన్ స్కిల్స్ మీద ఎక్కువ ఉంటాయి. బుక్స్కి సంబంధించింది కూడా మీకు ఎవరికైనా బుక్ కావాలి అనుకుంటే సో బుక్ ఇది. సో మీకు అనుగుణంగా ఉండే విధంగా బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రోజుకు ఒక పేజీ నేర్చుకున్నా కూడా ఇందులో వీటికి సంబంధించిందే బేసిక్ టర్మినాలజీ అయినా సరే మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అంటే వొకాబులరీ యూస్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు బేసిక్గా రెగ్యులర్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బుక్స్ నుంచి తీసుకున్నైనా సరే నేర్చుకోవచ్చు. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు కావాలి అనుకుంటే త్రూ బుక్స్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఇంట్లో ఒకళ్ళకి ఇద్దరికి అనే కాకుండా సో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇవాళ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇటువంటి బుక్స్ సంబంధించినటువంటి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.